Hey friends, welcome back to my channel. సో ప్రీవియస్ వీడియోస్లో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, బేసిక్స్ అనేవి చూసాం. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, నిఫ్టీ 50 అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేది ఏంటనేది తెలుసుకుందాం. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే మనం స్టాక్స్ కొనాలి అమ్మాలి అని అనుకున్నా కానీ మనం ఏదో ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ఒకటి జీరోదా, 5 పైసా, 5 ఇయర్స్, ఏంజల్ బ్రోకింగ్. మీరు వీటిలో దేంట్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ మీరు దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా కానీ మనం స్టాక్స్ని కొనొచ్చు, అమ్మచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను జీరోదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో ఒక 500 రూపీస్ అనేది అమౌంట్ యాడ్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో ఒక స్టాక్ని ఏదైనా కంపెనీ స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టాక్ని బయ్యింగ్ సెల్లింగ్ ఎలా చేయాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి సెర్చ్ కనబడుతుంది కదా, ఇక్కడ డాష్ బోర్డ్ ఆర్డర్స్లో ఏంటంటే మనం ఏంటంటే ఏదైనా ఒక ఆర్డర్ని మనం ఏదైనా ఒక స్టాక్ని బై చేసి ప్లేస్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. హోల్డింగ్స్, పొజిషన్స్. ఈ పొజిషన్స్లో ఏంటంటే మనకి ప్రాఫిట్లో నడుస్తుందా లేదా లాస్లో నడుస్తుందా అనేది తెలుస్తుంది అనమాట. సో ఇన్ డెప్త్గా మీకు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి లైక్ జీరోదా గురించి ఫుల్ ఆప్షన్స్ అనేవి తెలుసుకోవాలంటే కనుక మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్లో చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే టాటా స్టీల్ అనే స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెర్చ్ బటన్లో ఎక్కడైతే ఉందో అక్కడ టాటా స్టీల్ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ స్టాక్ అనేది వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, మనకి నేషనల్ ఎక్స్చేంజ్, మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సి, బిఎస్సి రెండు ఉంటాయి. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనం యూజువల్గా మనం ట్రేడ్ చేసేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ బిఎస్ ఇలా చార్ట్ ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేసుకోండి. సో అలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఆ స్టాక్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం టాటా స్టీల్ అనే స్టాక్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మీకు చార్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇలా ఈ క్యాండిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీకు పాప్అవుట్ చార్ట్ క్లిక్ చేసుకోండి. సో మీకు ఫుల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ ఈ స్టాక్ని కొని అమ్మే ముందు ఇక్కడ మీకు ఏదైతే కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడుతుందో వాటి గురించి చెప్తాను. సో ఇక్కడ టాటా స్టీల్ అనేది మనం సింబల్ అనమాట. సింబల్ సెర్చ్ ఏంటంటే ఇప్పుడు టాటా స్టీల్కి టాటా స్టీల్, టీసీఎస్ అయితే టీసీఎస్, టాటా మోటార్స్, అపోలో టైర్స్, అలా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టాక్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మెయిన్ చూడండి, ఇక్కడ 5 మినిట్స్ అని కనబడుతుంది కదా, ఇది 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 4 మినిట్, 5 మినిట్. అంటే మీకు చెప్పాను కదా, మార్నింగ్ మనకి 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యి 3:30కి క్లోజ్ అవుతుంది. సో ఏంటంటే చాలామంది చార్ట్స్ చూసి ట్రేడ్ చేయరు అనమాట. సో వాళ్ళు ఏంటంటే న్యూస్ చూసి ట్రేడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ కంపెనీ యొక్క గ్రోత్ బాగుంది, దీంట్లో ఇన్వెస్ట్ చేసేద్దామని చెప్పి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏంటంటే ఇక్కడ ప్యూర్ టెక్నికల్గా ట్రేడ్స్ తీసుకుంటాం కాబట్టి సో మనం క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్రేడ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ టైం ఇంటర్వెల్ ఏంటంటే ఇప్పుడు మనం 1 మినిట్ సెల్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు టాటా స్టీల్ అనే స్టాకు ఇప్పుడు 10:41 అవుతుంది కదా, ఈ 10:41 నుంచి 10:42 లోపు స్టాక్ ఎటు మూవ్ అవుతుంది, ఈ 1 మినిట్లో ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఈ క్యాండిల్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు 10:25 దగ్గర ఈ గ్రీన్ క్యాండిల్ చూసుకున్నారు కదా, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ నుంచి నెక్స్ట్ 10:26కి ఏంటంటే స్టాక్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. సో మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అని అంటే స్టాక్ అప్ మూవ్మెంట్ అవుతున్నట్టు, రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే స్టాక్ డౌన్ మూవ్మెంట్లోకి వెళ్తుంది అని అర్థం అనమాట. సో ఒక పర్టికులర్ టైం మనం 10:42, 10:43 లేదా ఇప్పుడు కరెంట్ టైం చూడండి, కరెంట్ టైం 10:42లో ఉంది. 10:42, 10:43లో ఈ స్టాక్ ఎటు మూవ్ అవుతుంది అని చెప్పి చూసుకోవాలి అని అంటే మనకి ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని చూసుకుంటాం. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్. అలా కాదు, నాకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు మూవ్ అవుతుంది అని అనుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్లోకి వచ్చి 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 5 మినిట్లు చూసారు కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు 10:25 to 10:30, 10:30 to 10:35, 10:35 to 10:40 అంటే ఇక్కడ
ఈచ్ క్యాండిల్ 5 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ప్రీవియస్గా ఏంటంటే ఈచ్ క్యాండిల్ 1 మినిట్ని రిప్రజెంట్ చేసేది, ఇప్పుడు ఇక్కడ 5 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీంట్లో మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అని మనకు ఉంటాయి. ఇప్పుడు 10 మినిట్ ఉంది, 15 మినిట్ ఉంది. 15 మినిట్లో ఈచ్ క్యాండిల్, ఈ 15 మినిట్స్లో ఈ స్టాక్ ఎంత మూవ్మెంట్ జరుగుతుంది అనేది ఈ క్యాండిల్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. దీంట్లో 1 అవర్ ఉంది. సో 1 అవర్లో చూసారు కదా. సో నిన్న 10:15 నుంచి 11:15 వరకు జరిగిన మూమెంట్ ఈ క్యాండిల్లో మనకు తెలుస్తుంది అనమాట. సో మనం టైం ఫ్రేమ్ పెంచే కొలది క్యాండిల్స్ అనేవి మనకి చార్ట్లో తగ్గుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఇక్కడ చూడండి, ఇది మార్చ్ 3. మార్చ్ 3న ఈ స్టాక్ మూమెంట్ ఎంత జరిగింది, మీకు ఇక్కడ సైడ్ బార్లో మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. హారిజాంటల్ లైన్ ఒకటి తీసుకున్నాము. మార్చ్ 3న 139 to 134. సో ఈ డే అంతా మూమెంట్ ఎంతలో జరిగిందంటే 134.34 పైసా టు 139.17 పైసా మధ్యలో ఈ స్టాక్ అనేది పైకి రావడం కిందకి జరగడం అనేది జరిగిందనమాట. ఓకే, నేను మోరోవర్ ఈ వీడియోస్ అన్నిటిలోనూ స్టాక్ని ఎలా ట్రేడ్ చేయాలి, అది కూడా ఇండికేటర్ బేస్ చేసుకొని ఎలా చేయాలని చెప్తున్నాను. ఈ క్యాండిల్స్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అన్న వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని చెప్పి కొడితే కనుక మీకు యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ని మీరు ఫాలో అయ్యి మీరు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, దాంట్లో ఇప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, దాంట్లో మార్నింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు, డోజీ క్యాండిల్స్ ఇలా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. సో నేను ఏంటంటే ఇన్డెప్త్గా మీకు నాలెడ్జ్ ఇవ్వట్లేదు. సో ఓన్లీ బేసిక్ ట్రేడ్ ఎలా చేసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టాటా స్టీల్ ఒక సింగిల్ స్టాక్ కొనడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ టాటా స్టీల్ నేను 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, మీకు ఇక్కడ ఒక క్యాండిల్ మీద ఇలా కర్సర్ ప్లేస్ చేస్తే పైన మీకు ఓపెన్, హై, లో, క్లోజ్ అనే వాల్యూస్ మీకు కనిపిస్తాయి. ఈరోజు మార్కెట్ 9:15కి ఓపెన్ అయినప్పుడు ఈ స్టాక్ అనేది 149.74 పైసా దగ్గర ఓపెన్ అయింది. ఈ 5 మినిట్స్లో అది హై 151.45 వరకు వెళ్ళింది. లో ఎంతకు వెళ్ళింది అని అంటే 149.27. ఈ 5 మినిట్స్లో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రేడ్ అవుతూ ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హై వాల్యూని, లో వాల్యూ, ఓపెనింగ్, క్లోజ్ అనేది మీకు పైన వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు 10:45కి ఇప్పుడు ఈ స్టాక్ 151.45 ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే బయ్యింగ్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. ఈ స్టాక్ని మీరు మౌస్ కర్సర్ని టాటా స్టీల్ మీదకి తీసుకొచ్చారు అని అంటే ఇక్కడ బిఎస్ అని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బి అంటే బై, ఎస్ అంటే సెల్. సో నేను ఇక్కడ నుంచి ఈ స్టాక్ అనేది పైకి మూమెంట్ జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తాను, 151.54 ఆ రేంజ్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే బై చేస్తాను దాన్ని. ఓకే, ఇక్కడ బై క్లిక్ చేశాను. ఓకే, మనం బై అని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అయింది కదా మనకి. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో నేను చేసింది ఏంటంటే నేను ఓన్లీ ఇంట్రాడే అనే సెలెక్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. లాంగ్ టర్మ్ అని కూడా చెప్పాను కదా, ఇన్ కేస్ ఈ స్టాక్ నేను ఇప్పుడు కొని ఒక 3 months లేదా 4 months హోల్డ్ చేస్తాను అని అంటే కనుక లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేస్తాను. లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ స్టాక్ వాల్యూ 151.66లో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో నాకు కావాల్సిన అమౌంట్ కూడా 151.66 అనమాట. ఇక్కడ మనకి ఎంతైతే ట్రేడ్ అవుతుందో అంత అమౌంట్ మన దగ్గర ఉండాలి. అలాగే ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు అయ్యే ఛార్జెస్ అనమాట ఇవి ఏంటంటే మన బ్రోకరేజ్ ఎవరైతే ఇప్పుడు జిరోదా కంపెనీ ఉందో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దీంట్లో మన గవర్నమెంట్ కట్టే ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను మోరోవర్ ఎక్కువ మీకు చెప్పేది అంతా కూడా ఓన్లీ ఇంట్రాడే అని, నేను లాంగ్ టర్మ్ గురించి చెప్పట్లేదు. సో ఇక్కడ నేను ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ జిరోదా ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు యాక్చువల్ ట్రేడ్ అయ్యేది 151.6665 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్కి అయితే ఫుల్ అమౌంట్ కావాలి, బట్ నేను ఇంట్రాడే అంటే ఈరోజు కొని ఈ రోజు లోపే అమ్మేస్తాను కాబట్టి నాకు
రిక్వైర్డ్ మార్జిన్ వచ్చి నా అకౌంట్లో ₹30 32 ఉంటే చాలు. ఓకే. సో ఇప్పుడు మీకు నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్లో కాకుండా డైరెక్ట్గా మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాను. ఓకే. అంటే మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైస్ ఇప్పుడు ఎంతలో అయితే ట్రేడ్ అవుతుందో అంతలో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, టాటా స్టీల్ స్టాకు ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ రావచ్చు. సో మనం సమ్ అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం కాబట్టి బై సెలెక్ట్ చేసుకొని ఇంట్రాడేలో ఒక సింగిల్ క్వాంటిటీ పెట్టుకొని బై క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ బై టాటా స్టీల్ ఈజ్ కంప్లీట్ 1 క్వాంటిటీ @151.76 వాల్యూలో అది బయింగ్ అనేది జరిగింది. ఓకే. మీరు డాష్ బోర్డ్ పక్కన ఆర్డర్స్ అనేది ఉంది కదా, ఈ ఆర్డర్స్లో క్లిక్ చేస్తే మీకు మనం ఈరోజు ఎన్ని ట్రేడ్స్ చేసాము, ఏమేమి ఎగ్జిక్యూట్ అయినాయి అనేది కూడా అన్నీ ఇందులో డిస్ప్లే అవుతాయి. ఓకే. ఇక్కడ పొజిషన్స్లోకి రండి. పొజిషన్స్లోకి వస్తే నేను కొన్న యావరేజ్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు లాస్ట్ ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. ఓకే. ఇది ఏంటంటే ఇంట్రాడేలో మనం బయ్యింగ్ సెల్లింగ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, నాకు స్టాక్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకొని స్టాక్ని బై చేశాను. ఓకే. సో నాకు సమ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. వచ్చాక నేను ఏం చేస్తాను, ఈ స్టాక్ని ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ ఎగ్జిట్ 1 పొజిషన్ అని ఉంది కదా, ఆ ఎగ్జిట్ 1 పొజిషన్ క్లిక్ చేసి ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ ఎగ్జిట్ అని క్లిక్ చేస్తే మనకి ఎగ్జిట్ అయిపోతుంది స్టాక్. ఓకే. సో ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక మనం బయ్యింగ్ 10:49:41 సెకండ్స్కి ఎగ్జిక్యూట్ చేసాం. ఎంతలో కొన్నాం స్టాకు, 151.76కి. ఎన్నింటికి అమ్మేసాం, 10:50:40 సెకండ్స్కి అమ్మేశాను. నేను కొన్న ఒక క్వాంటిటీని అమ్మేశాను. అప్పుడు ప్రైస్ ఎంత, 151.74. ఓకే. సో ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ వచ్చిన లాస్ ఎంత, 0.02 పైసా. అంటే ఏంటి, నేను ఎప్పుడైతే కొన్నానో అక్కడి నుంచి నేను ఏం గెస్ చేశాను, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ ఉంటుంది. సో ఈ స్టాక్ కొంటే నేను గెయిన్ అవుతానని చెప్పి అనుకుని కొన్నాను. బట్ మార్కెట్ నాకు ఫేవర్లో వెళ్ళకుండా మార్కెట్ రివర్స్లో వెళ్ళింది. సో ఇక్కడ ఏమైందనంటే నేను సెల్ చేసేటప్పటికి వాల్యూ తగ్గింది కాబట్టి ఇక్కడ నాకు -0.02 అనేది లాస్ అయింది. ఓకే. ఇది బయ్యింగ్ అనమాట. ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్ని బయ్యింగ్ చేయటం చూసాం ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఒక స్టాక్ని సెల్లింగ్ చేద్దాం. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇన్ కేస్ ఇప్పుడు ఈ స్టాక్ అనేది సరిగ్గా పెర్ఫామ్ చేయదు అంటే ఇప్పుడు ఇది ట్రేడ్ అయ్యే ప్రైస్ నుంచి కూడా మనకి ఇంకా తగ్గుతుంది, ఆ వాల్యూ తగ్గుతుంది అంటే ఆ స్టాక్ వాల్యూ ఇంకా పడిపోతుంది అన్నప్పుడు నేనేం చేస్తానంటే సెల్ చేస్తాను. ఇప్పుడు ఎస్ అనే సింబల్ కనబడుతుంది కదా మనకి, ఇక్కడ ఈ ఎస్ అనే సింబల్ని క్లిక్ చేయండి. ఓకే. మీకు ఇప్పుడు సెల్లింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇందులో కూడా సేమ్ లాంగ్ టర్మ్ ఆప్షన్ ఉంటుంది, ఇంట్రాడే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఇంట్రాడే సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే విత్ ఇన్ ద డేలోనే క్లోజ్ చేస్తాం కాబట్టి నేను ఇప్పుడు టాటా స్టీల్ అనేది సరిగ్గా పెర్ఫామ్ చేయదు, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది అని చెప్పి నేను అనుకొని ఒక క్వాంటిటీ అనేది సెల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇక్కడ మీకు మెసేజ్ చూడండి, పాపప్ మెసేజ్, సెల్ టాటా స్టీల్ ఈజ్ కంప్లీట్. అంటే ఒక స్టాక్ని మనం సెల్ చేసాం టాటా స్టీల్లో. సేమ్ మళ్ళీ ఆర్డర్స్లోకి వెళ్ళండి. ఆర్డర్స్లోకి వెళ్తే మీకు 10:52:36 సెకండ్స్కి మనం సెల్లింగ్ అనేది చేసాం. మనం పొజిషన్స్లోకి చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి టాటా స్టీల్ అనేది స్టాక్ కిందకి పడుతుంది అని చెప్పి అనుకొని దాన్ని సెల్లింగ్ చేశాను. ఇప్పుడు మార్కెట్ నా ఫేవర్లో వెళ్ళింది అనుకోండి, నాకు 1:1 రిస్క్ రివార్డ్ లేదా 1:1.5 1:2 వచ్చాక నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాను. ఓకే. ఇన్ కేస్ లేదు, మార్కెట్ ఇప్పుడు చూడండి నాకు ఫేవర్గా లేదు, నేను ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి పడుతుంది అని అనుకున్నాను, బట్ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకే. సో ఇది నేను ఓన్లీ మీకు డెమోనే కాబట్టి నేను ఈ స్టాక్ అనేది మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను ఈ పొజిషన్ని. ఎగ్జిట్ వెంటనే చూసారు కదా, ఆర్డర్స్లోకి వచ్చి చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ సెల్ 151.57 రేట్లో మనం ఈ స్టాక్ని అమ్మాం. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి పడుతుందని గెస్ చేసి మనం అమ్మాం. బట్ అదేమైంది, స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది 151.68 అనమాట, అది పెరిగింది. సో దానివల్ల ఏంటంటే మనకి డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకు వచ్చిన లాస్ అనమాట. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇనిషియల్గా మనం ఏం చేసాం, 10:49కి టాటా స్టీల్ అనేది దాని యొక్క స్టాక్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో మనకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి మనం స్టాక్ అనేది పర్చేస్ చేసాం. ఓకే, సో 10:50 దగ్గర అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా నేను డెమో కాబట్టి నేను బుక్ చేసేసాను. 10:52 దగ్గర మనం ఏం చేసాం, టాటా స్టీల్ స్టాక్ అనేది ఇక్కడ నుంచి కిందకు పడుతుంది అని చెప్పి మనం అనుకొని దాన్ని సెల్ చేసాం. 10:53 దగ్గర మనం దాన్ని ఆర్డర్ని క్లోజ్ చేసాం అనమాట. సో సేమ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు డాష్బోర్డ్లో చూసారు కదా, మనం ఇనీషియల్గా మనం 500 రూపీస్ అనేది దీంట్లో యాడ్ చేసాం. సో 500 రూపీస్లో మనకి మార్జిన్ అనేది యూజ్ అయ్యాక మనకు ఉన్న బ్యాలెన్స్ అనమాట. సేమ్ దీనికి లాగానే మీరు వేరే స్టాక్ ఏదైనా పర్చేస్ చేయాలి, సెల్ చేయాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, జస్ట్ ఇక్కడ సెర్చ్లోకి రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓఎన్జీసీ స్టాక్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఓఎన్జీసీ దీంట్లో ఎన్ఎస్సి ఉంది, బిఎస్సి ఉంది. సో ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేశాను. సో స్టాక్ అనేది ప్లస్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఈ పేజ్లో అనేది ఉండిపోతుంది ఇప్పుడు కూడా. ఓకేనా, ఇప్పుడు మనం ఓఎన్జీసీ స్టాక్ అనేది చార్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, ఓఎన్జీసీ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అనుకుంటే కనుక మనం ఓఎన్జీసీ స్టాక్ని ఏం చేస్తాం, బై కొడతాం. అంటే మనం స్టాక్ అప్ సైడ్కి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి బయ్యింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాం. మనకి రిక్వైర్డ్ మార్జిన్ చూసారు కదా, తక్కువ ఉంది. యాక్చువల్లీ మీరు దీన్ని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కనుక మీకు రిక్వైర్డ్ మార్జిన్ వచ్చి పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాం, ఒక క్వాంటిటీ బై కొట్టాం. మనకి పాపప్ మెసేజ్ వచ్చింది, ట్రేడ్ సక్సెస్ అయిందనమాట అది. ఓకే, ఆర్డర్స్లోకి వస్తే 10:57కి ఓఎన్జీసీ స్టాకు ఒక క్వాంటిటీ ఏ ప్రైస్లో చేసాం, 234.94 ప్రైస్లో మనం కొన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం పొజిషన్స్లోకి వెళ్ళి చూద్దాం. పొజిషన్స్ ఏముంటుందంటే మొత్తం అన్నీ ఈరోజు మనం ఏమేమి అయితే చేసామో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ పొజిషన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ P&L అని ఉంది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. అంటే మనం స్టాక్ కొన్న ప్రైస్ నుంచి ఒకవేళ ఇన్కేస్ అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందని చూపిస్తుంది. ఇక్కడ చూడండి 0.05 పైసా ప్రాఫిట్ వచ్చింది. అలా ఇది ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు మైనస్లోకి వెళ్ళింది అనుకోండి, ఇది రెడ్ కలర్లో ఉంటే మనకి 0.04 0.09 లాస్లో ఉన్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రేడ్ని మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సింపుల్గా ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఉంది కదా, ఈ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి, ఓఎన్జీసీ దగ్గర ఎగ్జిట్ 1 పొజిషన్, మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, సో ఈ ఓఎన్జీసీలో మనకి ఈ ట్రేడ్లో మనకు వచ్చిన లాస్ అంతా 0.10. ఓకేనా, ఏంటి ఇక్కడ మనం ఓఎన్జీసీ స్టాకు అప్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి మనం బయ్యింగ్ చేసాం. ఓకే, మనం ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సమ్ టైం తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. సో మీకు ఇది డెమో కాబట్టి నేను ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది చూపిస్తున్నాను. బట్ యాక్చువల్లీ ఏంటంటే మనం చేసుకునేది ఇండికేటర్ బేస్ మీద అనమాట. ఇండికేటర్ ఎప్పుడైతే బై చూపిస్తుందో బై చేసుకుంటాం, మళ్ళీ ఇండికేటర్ ఎప్పుడైతే సెల్ ఆప్షన్ వస్తుందో అప్పుడు సెల్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆల్రెడీ బై చేసాం కదా, ఇప్పుడు సెల్లింగ్ చేద్దాం. ఓఎన్జీసీ స్టాకు ఇక్కడ నుంచి మనకి కిందకు పడుతుంది. కిందకు పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, సెల్లింగ్ చేసుకుంటాం. సెల్లింగ్లోకి వెళ్ళి ఇంట్రాడేలో ఒక 1 క్వాంటిటీ పెట్టుకున్నాం, సెల్ కొట్టాం. ఇక్కడ చూసారు కదా, ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది జరిగింది. సో అగైన్ మనం చెక్ చేసుకోవడానికి ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే 10:58కి ఓఎన్జీసీ ఒక స్టాకు 235.30 పైసాలో ఒక స్టాక్ని అమ్మాం. అమ్మడం అంటే మనం ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్ అనేది కిందకు పడుతుందని చెప్పి అనుకున్నాం కాబట్టి దీన్ని సెల్ చేసాం. ఓకే, ఇప్పుడు పొజిషన్స్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ సింగిల్గానే చూపిస్తుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే మీరు సింగిల్ స్టాక్ మీదే మీరు ఎన్నిసార్లు బై చేసినా సెల్ చేసినా కానీ అది మీకు ఇక్కడే చూపిస్తుంది అనమాట. మీరు 10 times 20 times చేసినా అవి ఇక్కడ 10-20 times కింద చూపించు, ఎప్పుడు కూడా ఇక్కడ సింగిల్గానే చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఓఎన్జీసీ స్టాక్ హైలైట్ అయి ఉంది అంటే ట్రేడ్ రన్నింగ్లో ఉంది. -1 క్వాంటిటీ, -1 ఏంటి, మనం సెల్ కొట్టాం కాబట్టి. ఓకే, ఇక్కడ P&L చెక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ ప్రైస్ అంతా 235.39 అలా వాల్యూ మారుతూ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ సెల్లింగ్ చేసాం కదా, సెల్ చేసిన తర్వాత మనకి ఒక ప్రాఫిట్ కానీ లేదా లాస్ కానీ వచ్చింది. ఇంకా ఈ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి అన్నప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకుంటాం, ఎగ్జిట్ 1 పొజిషన్, ఎగ్జిట్. ఇక్కడితో ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం ఒక స్టాక్ని ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనేది చూసాం.
మార్కెట్ ప్రైస్లో ఎలా కొంటాము, మార్కెట్ ప్రైస్లో ఎలా అమ్ముతాము అనేది చూసాం. సో ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే చాలామంది ఇన్ఫర్మేషన్ లేక చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 950 క్యాండిల్ చూసుకోండి. ఓకే, ఇక్కడైతే 232.28 ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఏంటంటే చాలామంది క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ క్యాండిల్ స్టిక్సే చూడకుండా బై చేసే వాళ్ళు ఎలా చేస్తారు, చాలామంది స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యాము అలా అని చెప్తారు. వాళ్ళు ఏంటంటే బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ కానీ నాలెడ్జ్ కానీ లేకుండా ట్రేడ్ చేస్తారు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ మార్కెట్ ఏమైంది, 232.24 రూపీస్ నుంచి 235.6 వరకు మార్కెట్ అనేది రైజ్ అయింది. బట్ వాళ్ళు ఏంటంటే చార్ట్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా సింపుల్గా ఈ 950కి ఓఎన్జీసీ స్టాక్ అనేది స్టాక్ అప్ పడిపోతుంది అని చెప్పి మార్కెట్ పడిపోతుంది అని ఇక్కడ సెల్ చేశారనుకోండి. సెల్ చేస్తే మనకి ఇక్కడ నుంచి 232 to 235 అంటే 3 పాయింట్స్ కదా, వాళ్ళకి అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయినప్పుడు ఏంటంటే 3 రూపీస్ అనేది వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 షేర్స్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది అని చెప్పి కొనుక్కున్నారనుకోండి. బట్ మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి వాళ్ళకి 3 రూపీస్ అనేది ఈచ్ స్టాక్కి 3 రూపీస్ అనేది లాస్ అనేది వస్తుంది. సో వాళ్ళు 100 స్టాక్స్ కొన్నారు అని అనుకుంటే 100 into 3 అనమాట, 300 రూపీస్ లాస్ అనమాట. ఇప్పుడు ఎవరైతే మార్కెట్ ఇక్కడ నుంచి వాళ్ళకి ఫేవర్గా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి ఈ 232 రూపీస్లో కొన్నారో ఇక్కడ నుంచి 3 రూపీస్ పెరిగింది కాబట్టి వాళ్ళు 100 స్టాక్స్ కొంటే కనుక 100 into 3 రూపీస్ 300 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టు అనమాట వాళ్ళు. ఓకేనా. జనరల్గా అందరూ ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు అని అంటే చాలా వరకు స్టాప్ లాస్లు అనేది పెట్టారు. సో స్టాప్ లాస్లు టార్గెట్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట స్టాక్ మార్కెట్లో. మనం ఎప్పుడు కూడా ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ స్టాక్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఎప్పుడు మీరు ట్రేడ్ తీసుకున్నా కానీ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అలాగే టార్గెట్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న స్టాక్ని మనం 232.45 రూపీస్లో పర్చేస్ చేసామనుకోండి. సో మీ దగ్గర ఇప్పుడు ఒక 100 షేర్స్ తీసుకుందామని చెప్పి మీరు డిసైడ్ అయినప్పుడు సో దానికి మీరు ఎంతవరకు లాస్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ముందే ఫిక్స్ అవ్వాలి. అంటే ఇక్కడ 232.45 రూపీస్లో మనం స్టాక్ కొంటున్నాము అని అంటే ఒక 1 రూపీ ఎంతో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే 231.45 ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ 231.45 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఇలా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవటం వల్ల ఏంటంటే మన అకౌంట్ అనేది డ్రా డౌన్ అనేది అవ్వదు ఎక్కువ. చాలామంది ఏం చేస్తారనంటే మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 232 దగ్గర పర్చేస్ చేసి వాళ్ళు సెల్లింగ్ చేశారు. సెల్ చేసినప్పుడు వాళ్ళు ఎటు వస్తే ప్రాఫిట్ అవుతుంది, సెల్ చేస్తే మార్కెట్ కిందకి పడాలి. బట్ అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి వాళ్ళకి లాస్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పడుతుందేమో అని చెప్పి వాళ్ళు గెస్ చేసి వాళ్ళు ఏంటంటే ఆ స్టాక్ని అలా హోల్డ్ చేసేస్తారు. అలా హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 232లో సెల్ కొట్టారు, 233 దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 100 క్వాంటిటీ తీసుకుంటే ఒక చిన్న స్టాప్ లాస్ అనేది వస్తుంది. వాళ్ళు అక్కడితో ఎగ్జిట్ అవ్వకుండా మార్కెట్ ఇంకా అక్కడి నుంచి రివర్స్ అవుతుందేమో అని చెప్పి అలా వెయిట్ చేస్తారు. బట్ మార్కెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉందనుకోండి వాళ్ళు పెట్టిన అమౌంట్ అంతా కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నామంటే ఆ ట్రేడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టి మనం క్వాంటిటీ కొన్నాము అని అంటే ఆ 10,000లో నా స్టాప్ లాస్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టి మనం కొంటున్నప్పుడు దాంట్లో ఒక 200 300 స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. అలా ఏంటంటే 10,000 పెట్టి ట్రేడ్ చేసినప్పుడు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి ఒక 200 రూపీస్ పోతాయి, 9,800 మన అకౌంట్లో అలా ఉంటుంది. నెక్స్ట్ మనం ట్రేడ్ చేయడానికి మన దగ్గర అమౌంట్ ఉంటుంది. బట్ అలా కాకుండా మీరు మార్కెట్ అనేది లేదు రివర్స్ అవుతుంది మనకి లాస్ వచ్చినా పర్వాలేదు అది మళ్ళీ రివర్స్ అయిపోద్ది అని అలాగే హోల్డ్ చేశారనుకోండి మొత్తం మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అంతా కూడా జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా.